ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం స్లైసెస్లా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాపింగ్ ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత ఫాస్ట్గా మనకు ఫ్రైడ్ ఆనియన్స్ వేగిపోతాయి. ఆలు ఎప్పుడైనా సరే బిర్యానీకి మనం చేస్తుంది వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి కొంచెం లావులా ఉన్నాయి తీసుకోండి. ఇంత ఇలా చాలు. మరీ ఎక్కువ ఉడికింది అనుకో స్మాష్ అవుతుంది, దాంట్లో ముక్కలుగా పీసెస్ లానే ఉండాలి. నేను అందుకనే కొంచెం పెద్దగా కట్ చేస్తున్నా. కాలీఫ్లవర్ ఆల్రెడీ పుల్ చేసి పెట్టినాం అనమాట. అండ్ దీంట్లోకి మనం క్యారెట్ కూడా కట్ చేసుకోవాలి. సేమ్ అది ఎట్లా కట్ చేసినామో ఇది కూడా అలానే, కాకపోతే ఇవి కొంచెం బగారాకి ఎట్లా వేసుకుంటాం అట్లా కట్ చేసుకుంటాం. పచ్చిమిర్చి స్లైసెస్లా కట్ చేయాలి. నేను ఎప్పుడు హార్జెంటల్ కొంచెం క్రాస్లో కట్ చేసాను కదా, సరే అలా కదా ఇలా కట్ చేసుకోవాలి. మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టాలి. అండ్ దీంట్లో మనం వాటర్ యాడ్ చేయాలన్నమాట ఫస్ట్, ఎందుకంటే కూల్ బాయిల్ చేయాలి వెజిటేబుల్స్ని. ఎందుకంటే ఒక 50% కుక్ అయితే చాలు, మనం దమ్కి వేసినప్పుడు ఇంకో 50% ఆ దమ్ములో ఉడికిపోతాయి. ఓకే, వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడైనా సరే కొంచెం ప్రాసెస్ ఎక్కువనే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఇవి వాటర్ హీట్ అయిన తర్వాత మనం దీంట్లో యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం క్యారెట్ ఆలు యాడ్ చేయాలి, ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా. లాస్ట్లో మనం గోబీ యాడ్ చేయాలి. గోబీ ఫస్ట్ యాడ్ చేసినాం అనుకోండి మొత్తం డీప్గా ఉడికేసి మెత్తగా అవుతుంది అనమాట. మనకి రైస్తో కలిసిన తర్వాత మొత్తం దాంట్లోనే మిక్స్ అయిపోతుంది. సో ఫస్ట్ బాయిల్ అయినాయి కదా, దీంట్లో ఇప్పుడు మనం గోబీ యాడ్ చేసుకోవాలి. గోబీ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అయితే వేయాలన్నమాట. దీంట్లో ఒకసారి మిక్స్ చేసేసి ఇంకో 3 minutes, ఎక్కువ మరీ కుక్ అయితే బాగోదు. 3 minutes అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకొని వాటర్ కూడా పోసుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి, లేకపోతే మొత్తం బాయిల్ అయిపోతుంది. ఇక్కడ ఉంచితే తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో వాటర్ అయితే ఉంపేసినాం కదా, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అండ్ ఇప్పుడు ఓవర్ కుక్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు కావాల్సిన బాస్మతి రైస్ అయితే తీసేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అండ్ దీంట్లో వాటర్ పోసుకోండి. అండ్ దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువ గంజుంపేలాగా తీసుకోవాలన్నమాట. అండ్ దీంట్లోనే కొంచెం సాల్ట్, మనకు బిర్యానీలో ఉప్పు కొట్టాలంటే దీంట్లోనే వేసుకోవాలి. చూసుకుని తెచ్చిన అండ్ స్టవ్ ఆన్ చేయాలి. తర్వాత దీంట్లోనే హోల్ గరం మసాలా బోతూరా కూడా యాడ్ చేయాలి. అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్లేవర్ కోసం మిక్స్ చేసేసి 75% వరకు కుక్ కావాలి. ఇటు సైడ్ ఈ రైస్ ఉడికేలోపు మనం అటు సైడ్ వెజిటేబుల్స్ అన్నిటిని మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. ఇది ఉడికేస్తుంది. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ మ్యారినేట్ చేసుకుందాం. దీంట్లో హాఫ్ బాయిల్ కుక్ అయిన వెజిటేబుల్స్, కొంచెం టర్మరిక్ పౌడర్, అండ్ నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి. అండ్ దీంట్లో కారం పొడి మీకు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవాలి. నేనైతే ఒక 3 tablespoons వేస్తాను, 3 to 4. మనం బాస్మతి రైస్ ఎంత వేసుకుంటాం. అండ్ దీంట్లో కొంచెం హోల్ గరం మసాలా. అండ్ దీంట్లో అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఫైనల్గా పచ్చిమిర్చి ఇవి కూడా స్లైసెస్లో యాడ్ చేసుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకొని వేసుకోవాలి. అండ్ దీంట్లో ఏమేమి వేసినామంటే కారం, ఉప్పు, అల్లం వెల్లిగడ్డ అవి వేసినా కదా, కొంచెం లెమన్ కూడా వండేయాలి. అంతే, ఇంకేం యాడ్ చేయని అవసరం లేదు. ఒకసారి పెరుగు కూడా వేసుకోవాలి. పెరుగు దీనికి మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నిటికీ పట్టాలి. చాలు, ఒక 5 minutes మ్యారినేట్ అయితే సరిపోతుంది. మనకి చికెన్లా కాదు, ఆల్రెడీ ముక్కలకు పట్టేస్తుంది అన్నమాట. అండ్ దీంట్లోనే
కాచు కూడా యాడ్ చేయండి, మర్చిపోయినాను. అండ్ కొత్తిమీర కూడా, అండ్ పుదీనా కూడా యాడ్ చేయాలి. పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేస్తున్నాను నేను. అండ్ దీంట్లోనే సరిపడా ఆయిల్ వేసుకోవాలి, ఇంకా మళ్ళీ మనం వేయం కదా. అంతే, డన్. ఆయిల్ అయిపోయింది. మంచిగా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇక్కడ రైస్ ఉడుకుతుంది కదా, దీన్ని ఒకసారి కలపాలన్నమాట, బాస్మతి రైస్ని. అండ్ ఇది 75% కుక్ కావాలి. ఇప్పుడు మనం చేస్తుంది దమ్ వెజిటబుల్ బిర్యానీ కాబట్టి 75% కుక్ కావాలి. వెజిటబుల్స్ మాత్రం 50%. మనకు ఒక 50% ఉడికింది అన్నప్పుడు దీంట్లోనే పచ్చి బఠానీ యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే కొంచెం పచ్చి బఠానీ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అంతే, మనకు రైస్ 75% ఉడికింది. ఇంకో ఈ స్టేజ్లో ఉంటుంది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఈ వాటర్ అన్ని వంపేసుకోవాలి. వంపేసుకొని ఆ ప్లెయిన్ రైస్ మనం దాంట్లో యాడ్ చేయాలి. ఆఫ్టర్ రైస్ వంపిన తర్వాత రైస్ అయితే ఇంకో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ రైస్ని తీసుకొని దాంట్లో యాడ్ చేద్దాం. రైస్ అయితే యాడ్ చేసేస్తాం. అండ్ దీంట్లో కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇంతకుముందు తీసేసుకున్నాం కదా, దాంట్లో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి. అండ్ గీ కూడా యాడ్ చేసుకొని ఫ్లేవర్ మాత్రం మస్తు ఉంటుంది. అండ్ దీంట్లో మనం గీ యాడ్ చేస్తాం. కాశ్మీరీ వాట్స్ దట్ సాఫ్రాన్ కూడా యాడ్ చేసుకుంటారు. ఫుడ్ కలరు ఇంకా మీ ఆప్షనల్. అండ్ దీని మీద జస్ట్ మనం ఇలా మూత పెట్టేసి 15 minutes కుక్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా బిర్యానీ దీని మీద పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఇది పెట్టాలన్నమాట, మాడిపోకుండా. ఆఫ్టర్ 15 minutes తర్వాత మనమైతే స్టవ్ బంద్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసుకొని ఈ కొద్దిసేపు అట్నే ఉంచాలన్నమాట, ఒక 5 minutes వరకు ఉంచి తర్వాత ఓపెన్ చేసుకొని తింటే మన వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అయిపోయింది. ఇప్పుడు దమ్ 5 minutes అయిపోయింది కదా, దీంట్లో వెజిటేబుల్స్ ఉడికినాయో లేదో చూద్దాం. డన్. ఈ విధంగా అయితే ఉడుకుద్ది. అండ్ వెజిటేబుల్స్ కూడా మంచిగా ఉడుకుతాయి అన్నమాట మనకి ఇట్లా.